Hi everyone, welcome to our channel and please subscribe for more. మీషో నుండి టైలరింగ్ స్కిల్స్ ఆర్డర్ చేశానండి నేను. ఆర్డర్ వచ్చేసింది మనకు. చూడండి ఆర్డర్లో ఏమేమి వచ్చాయనేది నేను అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఆర్డర్ది స్క్రీన్ షాట్ పెడతానండి, మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఇది ఎల్ స్కేల్ అండి. ఎగ్జాక్ట్లీ స్కేల్ లాగా లేకుండా కాస్త లోపల వైపు ఇలా కర్వ్ లాగా వచ్చింది మనకు. అంటే మనకి వేరే విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం వీటిని. ఓన్లీ ఎల్ మాత్రమే కాకుండా ఆ లోపల సైడ్ వేరే వాటికి కూడా యూజ్ చేయొచ్చు కటింగ్ టైంలో. ఇది స్ట్రైట్ స్కేల్, రూల్ స్కేల్ అంటాం కదా అది. మన నార్మల్గా లాంగ్ స్కేల్తోని మనం మెజర్ చేసుకుంటే కనుక ఇది టూ స్కేల్స్ అంత పొడవు ఉందండి మనకి. ఇంకొకటి లెగ్ కర్వ్ స్కేల్ అనేసి మనం ప్యాంట్స్ అవి కట్ చేసుకునేటప్పుడు మనకి ఈ లెగ్స్ దగ్గర కర్వ్స్ అనేది కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది స్కేల్ మనకు. ఇంకొక స్కేల్ వచ్చి హిప్ కర్వ్ అండి. హిప్ కర్వ్ స్కేల్ అనేది మనం పంజాబ్ డ్రెస్సెస్ కట్ చేసేటప్పుడు మనకి నడుం దగ్గర షేప్ రావడం కోసం ఈ స్కేల్ యూజ్ చేస్తాం అన్నమాట మనం. ఇది ఆర్మ్ కర్వ్. ఇది మనం లాంగ్ హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా మనము. లాంగ్ హ్యాండ్స్ అంటే మనకి ఇక్కడ వ్రిస్ట్ వరకు పెట్టుకుంటాం కదా మనం, చేతికి మణికట్టు దగ్గర దాకా పెట్టుకున్నప్పుడు యూజ్ అవుతుంది ఇది. ఇది డిజైనర్ కర్వ్ స్కేల్ అండి. ఈ స్కేల్ యూజ్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్స్ అనేటివి మార్చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బోట్ నెక్స్ లాంటివి అలాంటివి నెక్ రౌండ్స్ దగ్గర కూడా ఈ స్కేల్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది లాంగ్ స్కేల్ కన్నా ఒక 1/2 ఇంచ్ తక్కువగా ఉంది. ఇంకొకటి ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అండి. ఇది చాలా డెలికేట్ అయిన స్కేల్ అనే చెప్పుకోవాలి. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చాలా థిన్గా ఉంటుంది. ఇది ఊరికనే బ్రేక్ అయిపోతుంది. ఇది కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది మనం ఏదైనా బాక్స్లో. ఇంకొక ప్యాకెట్లో ఇవన్నీ ఇచ్చారు. ఇది కూడా చాలా చిన్న ఎల్ స్కేల్ లాంటిదండి, చాలా క్యూట్గా ఉంది. దీన్ని యూజ్ చేసుకొని కూడా మనం కటింగ్స్లో ఎప్పుడు మనకి ఇది యూజ్ అవుతుందో నేను చూపిస్తాను. చూడండి ఇది ఎంత ఉందంటే మనకి 15.5 ఇంచెస్ వరకు ఉంది ఇది. నెక్స్ట్ స్కేల్ ఆర్మ్ హోల్ దగ్గర షేప్ ఇచ్చే స్కేల్ అండి ఇది. దీంతో మనం పర్ఫెక్ట్ షేప్ డ్రా చేసుకోవచ్చు మనం ఆర్మ్ హోల్స్ దగ్గర, చాలా నీట్గా వస్తుంది. ఇది కాస్త ట్రాన్స్పరెంట్ అండ్ డెలికేట్ స్కేల్ ఇది కూడా. ఇది సీమ్ రిప్పర్ అండి, మనం కుట్లు విప్పదీయడానికి యూజ్ అవుతుంది ఇది. ఇట్లా ఒక సైడ్కి షార్ప్గా ఉంటుందండి, దానివల్లే మనకి కుట్లు అనేటివి కట్ అవుతాయి. ఇంకోటి మెజరింగ్ టేప్. ఈ మెజరింగ్ టేప్ మాత్రం చాలా బాగుందండి, నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. చూడండి ఇటువైపు ఇలాగ ఇచ్చారు మార్కింగ్ అనేది దీనికి. ఇది మార్కింగ్ పెన్ అండి, మన ఫ్యాబ్రిక్ మీద మార్క్ చేసుకోవడానికి. వాష్ చేస్తే పోతుందనేసి దీని మీద ఇచ్చారు. ఎరేజబుల్ పెన్ ఇది. అంటే దీంతో మనం మార్కింగ్స్ చేసుకుంటే మనం క్లాత్ వాష్ చేసుకున్నప్పుడు ఆ మార్కింగ్స్ అనేవి పోతాయి అన్నమాట. ఇది వచ్చేసి మనం నీడిల్ థ్రెడరు, మనం సూదిలో దారాలు ఎక్కించుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి. మనకు మిషన్ సూదులైనా నార్మల్గా చేత్తో కుట్టుకుంటాం కదా ఆ సూదులైనా పనిచేస్తుంది మనకి. ఇది ఒక చిన్న ట్రిమ్మర్ ఇచ్చారు మనకి.
నా దగ్గర ఉన్న ట్రిమ్మర్ కన్నా ఇది కాస్ట్ చిన్నగా ఉంది. మీరు బిగినర్స్ అయితే గనక ఈ సెట్ మొత్తం పర్చేస్ చేయడం బెటర్ అండి. అండ్ మీరు ఆల్రెడీ టైలరింగ్ చేస్తుంటే గనుక మీరు ఎల్ స్కేల్ అండ్ కర్వ్ స్కేలే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. మిగతా స్కేల్స్ అంతగా ఏమి యూజ్ అవ్వవు. అది మీకు కూడా తెలుసు కదా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేవాళ్ళైతే. అండ్ నేనెందుకు తీసుకున్నానంటే మాత్రం ఒక 2 స్కేల్స్ తీసుకుంటేనే నాకు 400 చేంజ్ అవుతుందండి. సో నాకు ఈ సెట్ మొత్తమే 430 చేంజ్‌లో అయిపోయింది. కాబట్టి నాకు ఈ కాంబో టోటల్‌గా తీసుకోవడమే నాకు బెస్ట్ అనిపించింది. సో నేను అందుకే ఈ సెట్ మొత్తం పర్చేస్ చేశానండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీకు ఈ సెట్స్ మొత్తం కంప్లీట్‌గా యూజ్ అవుతుందనే చెప్పాలి మీకు. కాబట్టి మీరు వైస్‌గా చూస్ చేసి తీసుకోండి. నేను ఇక్కడ కోడ్ ఇస్తున్నాను. మీకు ఎవరికన్నా కావాలంటే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.